హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు మనం మామిడికాయలతోనే చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ చారు అనేది చారు ముందు ఏ చారు కూడా పనికిరాదండి. అంత బాగుంటుంది, అంత రుచిగా ఉంటుంది. ఈ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ముందుగా మనం 2 నుంచి 3 మామిడికాయలని తీసుకుందాం. ఇవి చిన్న మామిడికాయలు కాబట్టి నేను 3 తీసుకున్నాను. పెద్ద మామిడికాయలు ఉంటే 2 మామిడికాయలు అయితే సరిపోతాయండి. ఇలా మామిడికాయలు తీసుకొని పై భాగాన్ని తీసేసి నీట్గా కడిగేసుకోండి. నీట్గా కడిగి మనం ఏ బౌల్లో అయితే ఇవి ఉడికించుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఏ బౌల్లో ఉడికించుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని ఇలా మామిడికాయలు వేసేసేయండి. మామిడికాయలు వేసేసాక తర్వాత మామిడికాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. 2 నుంచి 3 గ్లాసుల వరకు పడతాయి నీళ్ళు. మామిడికాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వీటిని స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు మరిగించండి, బాగా ఉడికించండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇలా ఉడికాయి కదా, అంటే పొట్టు కొంచెం సపరేట్ అవుతుంది, అప్పటి వరకు ఉడికించుకోండి. తర్వాత దీన్ని పక్కకు పెట్టేసి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇంకొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని టెంకని పొట్టుని సపరేట్ చేసేసేయండి. ఇలా చేత్తోని కొంచెం నలుపుతూ చూడండి, ఇలా పొట్టు పైన ఏవైనా మామిడికాయ గుజ్జుగుడ్లా ఉంటే ఇలా నలిపి తీసేసేయండి. టెంకని కూడా కొంచెం ప్రెస్ చేస్తే ఇలా గుజ్జు మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలాగే అన్ని మామిడికాయలు తీసేసుకోండి. చూడండి, రసం అనేది తయారైంది. ఇప్పుడు మామిడికాయ రసము దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం కొన్ని కూరగాయలు కట్ చేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 నుంచి 5 కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, 4 నుంచి తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఇలా వేసేసి కొంచెం కలర్ చేంజ్ అవ్వనివ్వండి. కలర్ చేంజ్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసేయండి. పచ్చిమిరపకాయలు వేసేసి ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి పచ్చిమిరపకాయలని. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలపండి. 1 నిమిషం వరకు కలిపాక తర్వాత ఇందులోకి మనము రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ రసం వేసుకుందాము. మామిడికాయ రసం మొత్తం వేసేసేయండి. ఇలా వేసుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ వేసేయండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. సాల్ట్ వేసేసి బాగా మరగనివ్వండి. ఒక 5 నిమిషాల వరకు బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు 5 నిమిషాల తర్వాత చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎంత పులుపు అనేది కావాలో చూసుకోండి. ఒకవేళ పులుపు ఎక్కువైందంటే కొద్దిగా ఇంకో 1/2 గ్లాస్ వాటర్ పోసి తగ్గించుకోండి.
పర్ఫెక్ట్గా ఉందంటే పర్లేదు, ఇలాగే ఉంచి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, మన మామిడికాయ చారు అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుంటుంది. అసలు ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కపడుతుందండి. ఈ మామిడికాయ చారు అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.